భక్తి సంగీత కుసుమాల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ రామతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆ రాముని రూపాన్ని అనుభూతి చెందాలి, ఆ రాముని దివ్య చైతన్యాన్ని ఎలా మనలో నింపుకోవాలి అనే అంశాలను పరిశీలించుకుంటూ ఆ రాముని అనుగ్రహం పొందిన కొంతమంది వాగ్గేయకారుల కీర్తనలను పాడుకుంటూ ఆ రామరసాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం. ఇప్పుడు అందరం కళ్ళు రెండు మూసుకొని ప్రశాంతంగా కూర్చుందాం. ఆ రామనామాన్ని మన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుందాం. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక దివ్య కాంతి ప్రకాశిస్తోంది. ఆ కాంతి మెల్లగా నీలమేఘ వర్ణ రూపంగా మారుతోంది. ఆ రూపం మెల్లగా మన ముందుకు వస్తోంది. కలువరేకుల వంటి కన్నులతో మన వైపు చూస్తోంది. ఆ చూపులో తీర్పు లేదు, కరుణ, ప్రేమ మాత్రమే ఉన్నాయి. మన బాధలను మనలోనే కరిగించే ఔషధంలా చిరు మందహాసంతో, తలపై కిరీటం అలంకారం కాదు, ధర్మానికే రాజు అనే సంకేతం. పసుపు రంగు పీతాంబరాలు ధరించిన ఆ రూపం శాంతిని, పవిత్రతని సూచిస్తోంది. ధర్మాన్ని కాపాడడానికి నేను సిద్ధం అన్న సంకేతం. శాంతి, కరుణతో నిండిన హృదయంతో మన మనస్సులో దిగుతోంది. మనలో ఉన్న భయం మెల్లగా కరుగుతోంది. ఒక నిశ్శబ్ద శాంతి పుడుతోంది. ఇప్పుడు ఆ రూపం ఇంకొంచెం ముందుకు వచ్చి మన తలపై ఆశీర్వదిస్తోంది. ఎన్నడూ లేని చైతన్యం. ఇప్పుడు మనం ఒంటరి కాదు. ఈ సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉన్న శక్తి చైతన్యం ఒక్కటే అని ఇప్పుడు మనకి అర్థమవుతోంది. ఇప్పుడు మన శరీరం అంతా ఒక శక్తి చైతన్యంతో నిండి ఉంది. మనసంతా ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. ఆ రూపం ఎవరిదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉన్నది అని పరిపరి విధాలుగా మన మనస్సు ప్రశ్నిస్తోంది. ఇప్పుడు మనకు అర్థమవుతోంది, ఆ రూపం బయట నుంచి రాలేదు, మన లోపల నుంచే వస్తోంది అని ఇప్పుడు మనకి అర్థమవుతోంది. ఇప్పుడు ఆ రూపం ఎవరిదో మనకి స్పష్టంగా అవగతమవుతున్నది. ఆ రూపం మరెవరిదో కాదు, ఆ శ్రీరామచంద్రమూర్తిదే అని. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎక్కడి నుండో రాలేదు, మనలోనే మన ఆత్మగా, మన ఆత్మారాముడిగా ఉన్నాడు అన్న విషయం ఇప్పుడు మనకు అవగతమవుతోంది. ఆ రాముని యొక్క సుందర చైతన్య రూపాన్ని మన మనసుల్లో అలాగే ఉండనిద్దాం. ఇప్పుడు శ్రీ గోస్వామి తులసీదాసు గారు రచించిన ఒక కీర్తనని పాడుకుంటూ ఆ రామరసాన్ని మనం కూడా ఆస్వాదిద్దాం. श्रीरामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं नवकंजलोचन कंज मुख कर कंज पद कंजारुणं श्रीराम 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 कंदर्प अगण
నవనీలనీరద సుందరం వటపీతమానహు తడిత రుచి శుచి నౌమి జనకసుతావరం శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం శ్రీరామ్ 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 భజ దీనబంధు దినేశ దానవ దైత్యవంశనికందనం రఘునంద ఆనంద కంద కౌశల చంద దశరథనందనం శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణం శ్రీరామ్ 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 శిరముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం ఆజానుభుజ సర చాపధర సంగ్రామజితకర దూషణం శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణం శ్రీరామ్ 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 ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మన రంజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖలదల గంజనం శ్రీరామచంద్ర కృపాళు భజ మన హరణ భవ భయ దారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం శ్రీరామ్ 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 శ్రీరామ్. ఆ శ్రీరాముని అందాలని గుణగణాలని పరాక్రమాన్ని శ్రీ గోస్వామి తులసీదాసు గారు ఈ కీర్తనలో చాలా చక్కగా వివరించారు. ఆ దివ్య సుందర చైతన్య రూపాన్ని మన మనసుల నిండా అలాగే నింపుకుంటూ అతని పరాక్రమం ఎంతటిదో చాటి చెప్పే ఈ అన్నమయ్య కీర్తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరణు శరణు నీకు జగదేక వందిత, శరణు శరణు నీకు జగదేక వందిత, కరుణతో మమ్మునేలు కౌసల్యానందన, శరణు శరణు నీకు జగదేక వందిత. ఘనరణరంగ విక్రమా దశరథ పుత్ర, వినుతామర స్తోమ వీర రాఘవా, ఘనరణరంగ విక్రమా దశరథ పుత్ర, వినుతామర స్తోమ వీర రాఘవా. మునులును ఋషులును ముదమునందిరి, మునులును ఋషులు
మునులును ముదము నొందిరి నీవు జననమందినందుకు జానకీ రమణ. మునులును ఋషులును ముదము నొందిరి నీవు జననమందినందుకు జానకీ రమణ. శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్యానందన. శరణు శరణు నీకు జగదేక వందిత. సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశ తిలక జలధి బంధన విభీషణ వరద. సులభ లక్ష్మణాగ్రజ సూర్యవంశ తిలక జలధి బంధన విభీషణ వరద. తలకి అసురులు పాతాళము జొచ్చిరి తలకి అసురులు పాతాళము జొచ్చిరి నీవు విలు విద్య నేర్చితేనే విజయరామా. తలకి అసురులు పాతాళము జొచ్చిరి నీవు విలు విద్య నేర్చితేనే విజయరామా. శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్యానందన. శరణు శరణు నీకు జగదేక వందిత. రావణాంతక సర్వరక్షక నిర్మల భక్త పావన దివ్య సాకేత పట్టణవాస. రావణాంతక సర్వరక్షక నిర్మల భక్త పావన దివ్య సాకేత పట్టణవాస. వేవేలుగను తించిరి వెస హనుమంతాదులు వేవేలుగను తించిరి వెస హనుమంతాదులు సేవించిరి నిన్ను చూచి శ్రీ వెంకటేశ. వేవేలుగను తించిరి వెస హనుమంతాదులు సేవించిరి నిన్ను చూచి శ్రీ వెంకటేశ. శరణు శరణు నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్యానందన. శరణు శరణు నీకు జగదేక వందిత. ఈ కీర్తనలో శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు రాముని వీరత్వం గురించి చాలా అద్భుతంగా రచించారు. యుద్ధరంగంలో అపారమైన వీరత్వం చూపిన దశరథ కుమారుడు దేవతలు స్తుతించే వీరరాఘవుడు. మునులు ఋషులు నీ మహిమను స్మరించి ఆనందిస్తున్నారు. నీ నామం పవిత్రమైనది. నీ స్మరణతో పాపాలు నశిస్తాయి. నీ ఆశ్రయం పొందిన వారికి భయము కష్టము దగ్గరకే రావు. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు ఇలా అంటున్నారు: ఓ శ్రీరామ, నీవే జగతుకి ఆధారం. నీ శరణు వచ్చిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టవు. నీ మహిమను దేవతలు మునులు అందరూ స్తుతిస్తున్నారు. మమ్మల్ని కూడా కరుణతో కాపాడు అంటూ అన్నమాచార్యుల వారు ఆ శ్రీరాముని శరణాగతి భావంతో ఆలపిస్తున్నారు. ఈ జగత్తంతా అందించే ఓ రామా, నేను నీ శరణు వచ్చాను. నీ కరుణతో మమ్మల్ని రక్షించు అని చెప్పి ప్రార్థిస్తున్నారు. రాముడి వీరత్వం, దైవత్వం, భక్తులను కాపాడే స్వభావం ఈ కీర్తనలో చాలా అందంగా వ్యక్తమవుతుంది. అలాగే ఆ రాముని వీరత్వాన్ని స్మరణ చేసుకుంటూ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు రాసిన మరొక అద్భుతమైన కీర్తనను పాడుకుంటూ మనం ధన్యులమవుదాం. జయముల నిమ్మో శ్రీరామ జానకి రమణ శ్రీరామ. జయముల నిమ్మో శ్రీరామ జానకి రమణ శ్రీరామ.
జానకి రమణ శ్రీరామ జానకి రమణ శ్రీరామ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ లక్ష్మణ భ్రాత లక్ష్మీకాంత లక్ష్య విభేదన లక్షణ భ్రాత లక్ష్మణ భ్రాత లక్ష్మీకాంత లక్ష్య విభేదన లక్షణ భ్రాత జయముల నిమ్మో శ్రీరామ జానకి రమణ శ్రీరామ జానకి రమణ శ్రీరామ జానకి రమణ శ్రీరామ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ మారుతి వినుత మారిత దైత్య సంద్ర సుమధిత సాత్విక చరిత మారుతి వినుత మారిత దైత్య సంద్ర సుమధిత సాత్విక చరిత జయముల నిమ్మో శ్రీరామ జానకి రమణ జయ రామ జానకి రమణ శ్రీరామ జానకి రమణ శ్రీరామ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ భరత శత్రుఘ్న హనుమ సమేత పాలయ సచ్చిదానంద ప్రభాత భరత శత్రుఘ్న హనుమ సమేత పాలయ సచ్చిదానంద ప్రభాత జయముల నిమ్మో శ్రీరామ జానకి రమణ శ్రీరామ జానకి రమణ శ్రీరామ జానకి రమణ శ్రీరామ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్. చూశారు కదండి, గణపతి సచ్చిదానంద స్వామి వారు రచించిన ఈ కీర్తన రామనామామృతాన్ని ఎంతగా మనం ఆస్వాదించగలమో చెప్తున్నది. ఇప్పుడు ఆ దివ్య సుందర చైతన్య రూపాన్ని అలా మన మనసుల్లోనే నిలుపుకుంటూ ఆ స్వామికి మంగళ నీరాజనాలు ఇద్దాము. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కోసలేంద్రాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. చూశారు కదండి, ఆ రాముల వారి దివ్య సుందర చైతన్య రూపాన్ని మన మనసుల్లో అలాగే ప్రతిష్ఠించుకుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటామో. మనం రోజు మనం ఇలాగే ఆ స్వామిని తలుచుకుని మన యొక్క నీరాజనాలను సమర్పించుకుందాం.
మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. మీకు నేను ఇప్పుడు పాడిన పాటల్లో కానీ నేను రాముల వారి గురించి చెప్పిన మాటలు కానీ మీకు ఏవి నచ్చాయి అన్నది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ధన్యవాదాలు.